ఇక్కడ చూస్తున్నారు కదా, కిచెన్ స్టీల్ సామాన్ అంతా ఒక సంచిలో వేస్తున్నాం. సంచిలో ఎందుకు వేస్తున్నాం అంటే అది కడిగినవి లేవు, అందుకే అది సంచిలో వేస్తున్నాం. మిగతా అన్ని మనకు మసాలా డబ్బాలు, గ్లాస్ ఐటమ్స్, క్రాకరీ ఐటమ్స్ అన్ని మన కార్టూన్ బాక్స్లోనే ప్యాక్ చేస్తాం. ఫస్ట్ కిచెన్లో ఎంటర్ అయినాం. కిచెన్లో కంప్లీట్ చేసుకున్న తర్వాత మిగతా రూమ్స్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఫస్ట్ కిచెన్లో ఎంటర్ అయినాం. ఏమి లేదు, ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ పోతూ ఉంటే మనకు క్లియరెన్స్ ఉంటూ ఉంటుంది. లేకపోతే ఈ రూమ్ సగం ఆ రూమ్ సగం ఉంటుంది. అందుకే ఒకటేసారి ఒక రూమ్ క్లియర్ చేసిన తర్వాత ఇక హాల్లో వచ్చేసి బెడ్ తర్వాత ఇక్కడ కొన్ని ఆల్రెడీ ప్యాక్ చేసుకున్నారు. ఇక్కడేమో దేవుడి విగ్రహాలు ఉన్నాయి కస్టమర్ సార్ వాళ్ళవి. ఒక కృష్ణుని బొమ్మ, 2 ఏనుగులు. ఇక్కడ వచ్చేసి టీవీ ఉంది. ఇక లోపల మన వాళ్ళు ఇంకా వేరేది కూడా ప్యాక్ చేస్తారు. ఇక మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ కొన్ని కార్టూన్ బాక్స్ ఆల్రెడీ ప్యాక్ చేసి పెట్టినాం. ఇక మన వాళ్ళు దానికి టేపింగ్ కొట్టేసి దానికి క్లోజ్ చేసేస్తారు. ఇక ఈ రూమ్లో అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కరు ఉన్నారు. ఈ రూమ్లో కొన్ని బుక్స్, కొన్ని బట్టలు, కొన్ని చిల్లర సామాన్లు ఉండే, అవన్నీ కాటన్ బాక్స్లో ప్యాకింగ్ చేసేసాం. ఇక నెక్స్ట్ మిగిలింది బీరువాకి ఏంటంటే లైనర్ అని ఒకటి ఉంటుంది, ఆ ప్యాకింగ్ వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ప్యాక్ చేసేది బీరువానే. సో ఇట్లాంటి విగ్రహాలు కానీ ఉంటాయి కదా, వీటికి ఏంటంటే ఇట్లా బబుల్ ర్యాప్ అని ఒకటి ఉంటుంది. అది వేసి కంప్లీట్గా ఇట్లా ప్యాక్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే మనం దగ్గర ఒక 20-30 కిలోమీటర్లు పోతున్నాం. ఇక మన జర్నీ ఒక 300 కిలోమీటర్స్ ఉంటుంది. అందులో ఏంటంటే చిన్న అది వచ్చినా క్రాక్ వచ్చినా వినాయకుడిని అయితే చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. సో అందుకనే కంప్లీట్గా ప్యాక్ చేసి అన్నీ ఒక కార్టూన్ బాక్స్ ప్యాక్ చేస్తే మనకు కంప్లీట్ అయిపోతుంది. మనమైతే ఈ టైప్లోనే ప్యాకింగ్ చేస్తాం. ఏంటంటే కంటిన్యూస్గా ప్రతిసారి మనం లాంగ్ వెళ్ళేటప్పుడు చేస్తాం. కాకపోతే ఇప్పుడు అందరికీ ఇక అర్థం అవ్వాలని చెప్పేసి ఇక కంప్లీట్గా వీడియోస్ నేను పెట్టినా. ఇంకోటి ఏంటంటే హైవేలో వైట్ కలర్ పట్టీలు ఉంటాయి. దానిలో ఏంటంటే ఇట్లా గచ్చుకు అని బండి ఎగురుతూ ఉంటుంది. ఇది బబుల్ ఏంటంటే మెత్త ఉంటుంది. దీని మీద ఏంటంటే ఇంకోటి సామాన్ పెట్టినా మనకు ప్రాబ్లం ఉండకుండా కంటిన్యూగా మనకు జర్నీ అయితే సేఫ్ ఉంటుంది. సామాన్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలామంది ఏంటంటే కొంచెం ప్యాకింగ్ చేస్తారు, తర్వాత మళ్ళీ టెన్షన్ పడకుండా డ్రైవింగ్ చేసుకుంటూ పోతారు. అట్లా కాకుండా కంప్లీట్గా సేఫ్ ప్యాకింగ్ అనమాట. ఇది కూడా ప్యాక్ చేస్తున్నాం, అక్కడ ఉన్నాయి అన్నీ కూడా ప్యాక్ చేస్తున్నాం. తర్వాత ఏంటంటే ఇప్పుడు ప్రతిసారి మనం ఏంటంటే కస్టమర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ కస్టమర్ని అడిగి సరే వీడియో ఉంది స్టార్ట్ చేసుకోవాలన్నా అని అడుగుతాం అనమాట. పర్మిషన్ తీసుకున్న తర్వాతనే వీడియో స్టార్ట్ చేస్తాం. ఇట్లా లేదు చక్కగా కెమెరా పట్టుకొని కస్టమర్ ఇంట్లో దూరిపోవడం అట్లా ఉండదు మన దగ్గర. ఫస్ట్ పర్మిషన్ తీసుకున్న తర్వాత స్టార్ట్ చేస్తాం. చాలామంది కస్టమర్స్ ఏంటంటే వీడియో అనగానే భయపడతారు, అరే ఏం వీడియో తీస్తాడు అని చెప్పేసి భయపడతారు. కాకపోతే ఆల్రెడీ మన కస్టమర్ది యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట. అందుకే ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి ఫస్ట్ ఒకటే మాటకి సార్ తీసుకోండి పర్లేదు అని చెప్పారు. ఇక మన ప్యాకింగ్ స్టార్ట్ చేసుకున్నాం. ఇక మన అన్నోళ్ళు అయితే కిచెన్ ఆల్రెడీ కంప్లీట్ చేసేసారు. మీరు ఒక్కొక్కటి లైనర్ కొట్టేస్తే అయిపోతుంది. ఏందన్నా ఈ టేబుల్ మాటికి బయటకు వచ్చేస్తున్నాయి వినోదం. సో ఇట్లా ఒక్కొక్కటి చేసి కంప్లీట్ చేసేసుకుంటే ఒక బాక్స్లో ఏనికి అవుతుంది. ఫస్ట్ ఆల్రెడీ బబుల్ కొంచెం ఉంటే మన దగ్గర, అదే బబుల్ అయిపోయిన తర్వాత ఏంటంటే మనం ఇంకో ఆల్రెడీ బ్యాకప్లో పెట్టుకున్న బబుల్, కొత్త సీల్ బబుల్ ఇప్పుడే తీసినాం. నాకు తెలిసి ఇంకో కొంచెం హాఫ్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే మనకు ఫ్రిడ్జ్కి వస్తుంది, వాషింగ్ మిషన్కి వస్తుంది. ఇంకోటి కొంచెం మంచంకి వేస్తే వేయాలి, ఎందుకంటే కొంచెం పాలిష్ ఉంది మంచం కూడా. ఇక ఈ బొమ్మలకి అయితే ఖచ్చితంగా వేయాలి, లేకపోతే ఆడికి పోయేసరికి పగిలిపోతుంది. విజయవాడ కదా, మనం పక్క గల్లీకి అయితే పోతలేం. సో ఒక 300 కిలోమీటర్ గీడ థర్డ్ ఫ్లోర్, ఆడ థర్డ్ ఫ్లోరే ఉంది. సో మనకు కంప్లీట్గా బబుల్ వేస్తే మనకు సెట్ ఉంటుంది. అన్ని విగ్రహాలు ప్యాకింగ్ అయిపోయినాయి. ఇక ఏంటంటే కృష్ణుని విగ్రహం కొంచెం పొడవు ఉన్నది. సో మనకి ఏంటంటే దానికి కంపల్సరీ టేప్ కొట్టాలి. ఎందుకంటే లేకపోతే ప్యాకింగ్ అంతా లూజ్ ఉంటుంది, బబుల్ అంతా వన్ సైడ్ అయిపోతుంది, విగ్రహం టచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే విగ్రహం టచ్ కాకుండా బబుల్ మధ్యలో మెత్తగా ఉండాలని చెప్పేసి టేపు కంప్లీట్గా కొట్టేస్తే మనకు టోటల్గా సేఫ్ అనమాట. సో బీరువా తీసుకోతున్నాం కాబట్టి బీరువాకి ప్రొటెక్షన్ దీన్ని లైనర్ అనమాట. బ్రౌన్ కలర్ షీట్ ఉంటుంది. ఏంటంటే కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది, బీరువా గీతలు అవి పడకుండా మంచిగా మనకు సేఫ్ ఉంటుంది. ఆ పని ఫస్ట్ ఫోన్ మాట్లాడుతూ లైనర్ కొట్టేటప్పుడు మధ్య మధ్యలో లూజ్ అయిపోతుంది. ఒక్కొక్కసారి చెక్ చేసుకోవాలి. లూజ్ అయితే మళ్ళీ పట్టు జారితే అది కొట్టినంతా వేస్ట్ అయిపోతుంది.
టైట్ అయిపోయిన తర్వాత కొట్టేసుకుంటే మనకు సేఫ్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఒక్కొక్కసారి టాప్ కవర్ చేస్తారు, కవర్ చేయరు. ఏంటంటే బీరో బట్టి డిపెండ్ ఉంటుంది. కొన్ని పట్ల గేజ్ ఉంటుంది బీరో, ఎవరైనా కాలు పెట్టంగానే మొత్తం ఇట్లా డొప్ప పడిపోతుంది కింద గంప లెక్క. అట్లా కాకుండా దగ్గర ఉంటే కొట్టుకోవచ్చు, దూరం ఉంటే కొట్టాలి కంపల్సరీ. ఇంకోటి మనకు ఈ పల్సర్ బీరో కాబట్టి దీనికి అంత అవసరం లేదు, డబుల్ వేయాల్సిన అవసరం లేదు. దీని మీద ఏంటంటే స్కెచ్ ఫిలిం అని ఒకటి ఫిలిం వస్తుంది, అది నెక్స్ట్ మీకు కనిపిస్తుంది ఎట్లయినా మేము కొట్టేటప్పుడు. అది కొట్టేస్తే ఇక పర్ఫెక్ట్ అనమాట. ఈ ముడతలు లూజ్ ఉన్నదంతా కంప్లీట్ గా టైట్ అయిపోతుంది. దీంతో పాటు ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ కూడా సేమ్ ప్యాకింగ్ వస్తుంది, కాకపోతే దానికి బబుల్ వస్తుంది. ఇది లైనర్ రాదు. లైనర్ బీరువాలకు, ఇట్లాంటి గట్టి ఐటమ్స్, మంచాలకి, వీటికి మాత్రమే లైనర్ వస్తుంది. మిగతా దానికి బబుల్, స్కెచ్ ఫిలిం మాత్రం వస్తుంది. సో మనకు బబుల్ ఫ్రిడ్జ్కి వస్తుందని చెప్పినా కదా, ఇదే బబుల్ అనమాట. దీనికి ఏంటంటే సింగిల్ లేయర్ వేస్తారు, డబుల్ లేయర్ వేస్తారు, మనం త్రిబుల్ వేస్తున్నాం. ఇది ఈ 2 లేయర్స్ వేసి దీంతో పాటు ఒక 2-3 లేయర్లు మనకు స్కెచ్ ఫిలిం వస్తుంది. ఇదే అనమాట. స్కెచ్ ఫిలిం కూడా నేను మీకు చూపిస్తాను. ఏంటంటే మెజర్మెంట్ తీసుకోవాలి, మన ఫ్రిడ్జ్కి ఎంత పడుతుంది కరెక్ట్గా తీసుకొని, ఇప్పుడు ఇంత పడుతుంది సేమ్ అట్లనే రిటర్న్ ఎంత కావాలో అంత తీసుకొని కట్ చేసుకుంటాం ఒకటిసారి. చూడండి ఇంతనే, ఇంత సన్న పరద కడితే అంత దూరం ఏమన్నా ఆగుతుందా అని అనుకోగలరు. ఇప్పుడు ఇది సన్నగానే ఉంటుంది. ఇది కొట్టిన తర్వాత ఎంత టైట్ అయిపోతుంది అంటే అసలు ఒక చీమ కూడా లోపల పోలికి అసలు స్పేస్ ఉండదు. వేసిన తర్వాత స్కెచ్ ఫిలిం కొట్టేటప్పుడు ఏంటంటే టైట్ కొట్టాలి, లేకపోతే మనం ఇప్పుడు వరకు కొట్టిందంతా లొడగా లూజ్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే డబుల్ లేయర్ కంపల్సరీ కొట్టాలి. దానికి ఒక ప్యాకింగ్ మనకు స్ట్రాంగ్ ఉంటుంది. దీని మీద వాటర్ పడినా ఫ్రిడ్జ్ లోపల కానీ కింద ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉంటాయి, వీటి మీద వాటర్ పడకుండా సేఫ్ ఉంటుంది మొత్తం కంప్లీట్గా. ప్రాబ్లమే ఉండదు అసలు. ఫ్రిడ్జ్ అంతా కంప్లీట్గా తిప్పి చూపిస్తుంది. కంప్లీట్ కింద నుంచి పై వరకు మొత్తం కంప్లీట్ ప్యాక్ అయిపోయింది. ఇక దీని గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఏంటంటే మేము ఇక లాంగ్ షిఫ్టింగ్లలో పంపిస్తుంటాం, కాకపోతే చాలా మందికి తెలియదు ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు. మళ్ళీ మాకు ఫోన్ చేసి మీరు ఎట్లా చేస్తారు, ప్యాకింగ్ అంతా మంచిగా చేస్తారా అని అడుగుతుంటారు చాలా మంది. అందుకోసమే ఇది చూస్తే ఏంటంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది, అరే క్రాచెస్ పడకుండా ఉంటాయి అని చెప్పేసి మీకు కూడా అర్థమవుతుంది. కాబట్టి కంప్లీట్గా ఇది మీకు. ఇక బెడ్ విషయంకి వచ్చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉండొచ్చు, చాలా దుమ్ము ఉన్నది. కొంచెం చిన్న దుమ్ములు అయితే కనిపించవు. ఇలా కొన్నిసార్లు కాక్రోజులు కూడా ఉంటాయి, అవి కూడా దులిపి తీసుకెళ్ళాలి. ఏంటంటే పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి కాక్రోజులు కూడా షిఫ్ట్ అయిపోతాయి. దానివల్ల ఏంటంటే మళ్ళీ అవి గుడ్లు పెట్టి ఇంకా ఎక్కువ అవుతాయి. దానికంటే బెస్ట్ అంత దులిపి తీసుకోవడం చాలా బెస్ట్ ఉంటుంది. మేము ప్రతి షిఫ్టింగ్ లో మంచాలు దులపకుండా అయితే తీసుకోం. అది లోకల్ షిఫ్టింగ్ అయినా లాంగ్ షిఫ్టింగ్ అయినా కంపల్సరీ దులిపే తీసుకోవతాం. లాంగ్ షిఫ్టింగ్ అయితే కంపల్సరీ ప్యాకింగ్ ఎక్కియాల్సి వస్తాయి కాబట్టి దులిపి అంత క్లీన్ చేసిన తర్వాత ప్యాకింగ్ చేస్తాం. లోకల్ అయినా దులిపిన తర్వాతనే తీసుకోవతాం. బెడ్ డిస్మాంటిల్ స్టార్ట్ చేసినాం ఆల్రెడీ. ఏంటంటే పైన ఆల్రెడీ తీసేసినాము, ఇక ఇది ఫైనల్ అనమాట. ఇప్పుడైనా మంచం తీసేటప్పుడు ఇలా నిలబెట్టుకొని మొత్తం దుమ్మంతా దులుపుకొని బెడ్ డిస్మాంటిల్ స్టార్ట్ చేసుకోవాలి. దీనికి వచ్చేసి ఓన్లీ హెడ్కి లెగ్కి ఈ రెండింటికి మాత్రమే లైనర్ వస్తుంది. మిగతా ఏంటంటే నార్మల్ స్కెచ్ ఫిలిం వస్తుంది. ఏదైతే పాలిష్ ఉంటుందో ఆడ మాత్రమే కొట్టాలి, ఎందుకంటే ఆల్రెడీ హెవీ టైప్ ఆఫ్ బెడ్. దీనికి ఎక్కువ కొట్టినా మనకు అంత యూజ్ ఉండదు, ఎందుకంటే బండిలో మొత్తం తార్పాలిన్ కవర్ చేసి చేస్తాం కాబట్టి దీనికి అంత అవసరం పడదు. ఇక మనకు ఒకసారి బండి లోడ్ అయిందంటే తర్వాత వర్షం ఎంత గట్టిగా వచ్చినా మనకు అంత ప్రాబ్లం ఉండదు, మనం వెళ్ళిపోతూనే ఉంటాం. ఇక అక్కడ మళ్ళీ దించుకునే కాడ మళ్ళీ మన వర్షం దంచిందంటే మధ్యలో పని ఆపేసేసి ఒక అర్ధగంట సేపు ఆపేసి మళ్ళీ కంటిన్యూషన్ చేసుకోవచ్చు. సో ఇటు సైడ్ పాలిష్ ఉంటుంది కాబట్టి ఇటు సైడ్ కంపల్సరీ డబుల్ లేయర్ మనకు స్కెచ్ ఫిలిం రావాలి. స్కెచ్ ఫిలిం టైట్ వేసేసి టేప్ కొట్టేస్తే మనకు సరిపోతుంది. ఇది ఆల్రెడీ హెవీ ఉంటుంది కాబట్టి మంచానికి అంత ప్రొటెక్షన్ అవసరం లేదు. ఓన్లీ ఇక్కడ లెగ్కి హెడ్కి ఇది ఏంటంటే ఇక్కడ పాలిష్ ఉంటుంది, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ పాలిష్ ఉండడంతో దీనికి గీతలు పడతాయి, కంపల్సరీ గీతలు పడతాయి మనకు లాంగ్ డిస్టెన్స్ కాబట్టి. దాని మీద బబుల్ వేసి స్కెచ్ ఫిలిం వేస్తాం. దానికంటే ఓన్లీ స్కెచ్ ఫిలిం సరిపోతుంది. చిన్న ఏరియా కాబట్టి ఇది ఎంత మొత్తం పెద్ద ఏరియా, అందరికంటే నీట్గా కనిపించేది. మళ్ళీ మరకలు అయిపోతే బెడ్ మొత్తం బుగ్గా అయిపోతుంది. అందుకే ఏంటంటే మనకు బబుల్ వేసి స్కెచ్ ఫిలిం కంపల్సరీ వేయాలి. బందోబస్తు 2 రౌండ్స్ వేసిన తర్వాత ఇది జర లూజ్ వచ్చినా పర్వాలేదు. దీని టాప్ పైన ఇంకోటి కవర్ చేసి పాలిష్ సైడ్ అంతా కవర్ అయ్యేటట్టు పెట్టిన తర్వాత స్కెచ్ ఫిలిం టైట్గా కొట్టేస్తే కంప్లీట్గా ఇది క్లోజ్ అయిపోతుంది. కార్లో మనకి ప్రాబ్లం ఉన్నది, మనం బండ్లో లోడింగ్ అయ్యేటప్పుడు మనకి కింద ఏమైనా పెట్టండి అది అంటారు కదా, దానికి ఏం అవసరం లేదు, డైరెక్ట్గా లోడింగ్ వేసేస్తే సరిపోతుంది. అందుకే ఏంటంటే 2 లేయర్ డబుల్గా వేసాం మనం.
చూస్తున్నారు కదా ఎంత టైట్ వస్తుందో మంచం హెడ్కి స్కెచ్ ఫిలిం. ఎంత టైట్ కొడితే మనకు అంత ప్రొటెక్షన్ అనమాట. ఎందుకంటే లాంగ్ షిఫ్టింగ్కి కంపల్సరీ ఇదే స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి మేము ప్యాకింగ్ చేస్తాం. అయిపోయిన తర్వాత ఇట్లా పెట్టి సో ఇప్పుడు ప్రస్తుతం మనం కంప్లీట్ అంతా అయిపోయింది ప్యాకింగ్ వచ్చేసి. ఒకసారి ఒక రౌండ్ కంప్లీట్గా ఒకసారి చెక్ చేసుకోవాలి. బెడ్ రూమ్లో, కిచెన్ రూమ్లో, అన్ని రూమ్లలో ఒకసారి చెక్ చేసుకుంటే మన క్లియరెన్స్ ఉంటుంది. లేకపోతే అరే ఇది మర్చిపోయినాం అది మర్చిపోయినాం అన్నట్టు ఉంటుంది. ఈ సబ్జెక్ట్ పైన చూస్తారు కదా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అది కస్టమర్ సార్కి అడిగినా కాకపోతే అవన్నీ వేస్ట్ అని చెప్పారు. సో ఇక్కడ సబ్జెక్ట్ మీద కీబోర్డ్ దొరికింది. ఒకసారి మొత్తం ఖాళీ అయిపోయిన తర్వాత ఒకసారి అన్నీ చెకప్ చేసుకోవాలి. ఇవేం మర్చిపోయినామా, చిన్న చిన్న ఇట్లాంటివి మర్చిపోతుంటాం. సో ఒకసారి అన్నీ ఒకసారి రౌండ్ ఆఫ్ వేసుకుంటాం. కస్టమర్ సార్కి ఈ కీబోర్డ్ దొరికింది సార్ అంటే ఎట్లయినా వేస్ట్, అది పనిచేస్తలేదు, ఖరాబ్ అయిపోయింది, పడేసేయండి అని అన్నాడు. దాని తర్వాత మేము డైరెక్ట్ లోడింగ్ స్టార్ట్ చేసుకున్నాం. ఫస్ట్ సామాన్ అంతా ఒకటేసారి కిందకి దించుకొని ఒకటేసారి లోడింగ్ చేసుకున్నాం. ఎందుకంటే మధ్యలో మార్నింగ్ టైం కదా, మధ్యలో వర్షం పడితే అది ఆగదు. అందుకే ఒకటేసారి సామాన్ తెచ్చుకొని లోడింగ్ స్టార్ట్ చేసుకుంటే మళ్ళీ మనకు పైకి కిందికి పోవాల్సిన అవసరం లేదు. ఇక డైరెక్ట్ లోడ్ వేసేస్తూనే ఉంటాం. షిఫ్టింగ్ కి ముందు రోజు ఏంటంటే కొంచెం వర్షం పడ్డది, కాకపోతే నెక్స్ట్ డే కూడా పడుతుందని మేము అనుకున్నాం. కాకపోతే నెక్స్ట్ డే అంత పడలేదు. కొంచెం లైట్ గా మేము మార్నింగ్ కస్టమర్ సార్ ఇంటికి వచ్చేటప్పుడు కొంచెం లైట్ గా చినుకులు కనిపించినాయి, కానీ లోడింగ్ అప్పుడు అయితే కొంచెం కూడా వర్షం లేదు. అయినా మా సేఫ్టీ తోటి మేము చేస్తాం, కేర్లెస్నెస్ అస్సలు చేయం. టక్క లోడింగ్ చేసేస్తాం. ఇప్పుడు వెహికల్ పెట్టినామంటే దన్న లోడింగ్ అయిపోతుంది. మళ్ళీ ఆగుడు, పైనుంచి ఇంకొన్ని చిల్లర సామాన్లు దించుకున్నాడు అట్లా ఉండదు. ఒకటేసారి దించుకుంటాం, ఒకటేసారి లోడింగ్ చేసేస్తాం. మళ్ళీ వర్షం సతాయించే పనులు ఉండవు. ఒకవేళ లోడింగ్ మధ్యలో వర్షం దంచినా ఎంబడే ఎంతవరకు అయితే లోడింగ్ అయిందో కంప్లీట్ గా తాడపాలు వేసేస్తాం. మళ్ళీ ఎట్లయితే లోడ్ అవుతూ ఉంటుందో అట్లా తాడపాలు వేసుకుంటూ మొత్తం కంప్లీట్ వెహికలే కవర్ చేసేస్తాం. మన దగ్గర ప్రతిసారి డబుల్ తార్పాలు ఉంటుంది అనమాట. ఫస్ట్ మనది క్లాత్ తార్పాలు ఉంటుంది, తర్వాత మనది SRF మన స్ట్రాంగ్ తార్పాలు ఉంటుంది అనమాట. వర్షం వాటర్ కూడా లోపలికి రావు. సో కంప్లీట్ గా సేఫ్టీ ఉంటుంది. అంతలోపు కస్టమర్ సార్ కూడా కిందికి వచ్చేసారు. ఇక మాకు బండి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మాకు లొకేషన్ పెట్టేసారు. సార్ వాళ్ళది సాయంత్రం బస్సు ఎక్కువస్తా అని చెప్పారు. ఇక మనకు టోల్ గేట్లు, టీపీ అవన్నీ దారిలో మధ్యలో ఆగుకుంటూ వెళ్ళాలి కాబట్టి మనం అప్పుడే బయలుదేరిపోయినాం. మార్నింగ్ ఇప్పుడు 11:20 అవుతుంది. కస్టమర్ సార్ ఏమో సాయంత్రం 8:30కి బస్సు ఎక్కితే ఎర్లీ మార్నింగ్ 6 o'clock వరకు చేరుకుంటామని చెప్పారు. సరే సార్, మేము అక్కడికి వెళ్ళైనా వెయిట్ చేయాలి, ఎక్కడైనా వెయిట్ చేయాలి, బయలుదేరిపోయి అక్కడ వెళ్ళిపోయి వెయిట్ చేస్తాం, మీరు వచ్చేయండి అని చెప్పినాం కస్టమర్ సార్కి. ఒక 2 గంటల ముందే మనం బండి లోడ్ చేసుకొని బయలుదేరిపోయినాము. సిటీ అంతా దాటుకొని వచ్చేసరికి 2 గంటలు అయింది. ప్రస్తుతం మనం ఆటోనగర్ దగ్గర ఉన్నాం. ఇప్పుడైతే మొత్తం ట్రాఫిక్ ఉండే. ఇప్పుడు జస్ట్ కొంచెం స్మూత్ రోడ్లో ఎక్కినాం అనమాట. బండి అట్లా పోతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. ఇప్పుడు బయలుదేరితే ఎగ్జాక్ట్ గా 8 hours అవుతుంది నాన్ స్టాప్ గా డ్రైవ్ చేస్తే. అంటే మధ్యలో తిని టోల్ గేట్ల కాడైతే ఎట్లయినా ఆగాల్సి వస్తుంది. టెంపరీ పర్మిట్ టీపీ కోసం కూడా ఆగాల్సి వస్తుంది. అట్లా వేసుకుంటా పోతే 6, 7, 8 hours అవుతుంది కంటిన్యూగా. అంటే మొత్తానికి నైట్ 10 o'clockకి చేరుకుంటాం. కస్టమర్ సార్ ఏమో రేపు మార్నింగ్ వస్తా అన్నారు. ఇవాళ నైట్ ఎక్కుతారు వాళ్ళు, అంటే బస్సు ఎక్కుతా అన్నారు వాళ్ళు. బస్సు ఎక్కినామా అంటే అది బస్సు ఎట్లయినా నాన్ స్టాప్ గా దంచుతాడు బస్ డ్రైవర్. నైటే దంచేస్తాడు. మార్నింగ్ 6 to 7 వరకు చేరుకుంటారు వాళ్ళు. అదే టైం కల్లా మనం కూడా చేరుకొని ఆడ కూడా థర్డ్ ఫ్లోరే, ఈడ కూడా థర్డ్ ఫ్లోరే. ఈడ ఆల్రెడీ మనం లోడింగ్ అయిపోయింది. ఇక అక్కడ అన్లోడ్ చేసి మంచం అంతా ఫిట్టింగ్ అంతా చేసేసి కస్టమర్ సార్కి హ్యాండ్ ఓవర్ చేసి మనం రావాలి. ఆటోనగర్ దాటేసి దగ్గర ఫిలిం సిటీ దగ్గరకు వచ్చేసినాం. ఇప్పుడే మనకు ఫ్రీ రోడ్ దొరికింది. ఇంకా మనం తినలేదు. ఏదైనా మంచి మీల్స్ చోట చూసుకొని ఆగి తిని పోవాలి. తింటేనే మనకు జర కడుపులో ఆధారం ఉంటుంది. ఇంకా నాన్ స్టాప్ కొట్టచ్చు. నైట్ విజయవాడ చేరుకున్న తర్వాత అయినా తినచ్చు, మనకు ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు మనం ఎక్కడ ఫస్ట్ మనం తినే ప్లేస్ వెతుక్కోవాలి. లాస్ట్ టైం అయితే ఈ రామోజీ ఫిలిం సిటీ రాకముందే తిన్నాము. అక్కడ మంచిగా ఉండే, లైన్గా ఉండే. రాత్రిపూట కొంచెం పార్కింగ్ స్పేస్ కూడా ఉంటుంది. ఇప్పుడు అంతా రష్ ఉండే, అందుకే ఏడ స్లో చేయకుండా ఆగలే. ఈడ వరకు వచ్చిన కొంచెం ముంగడు పోతే దొరుకుతుంది అనుకుంటా నాకు తెలిసి. ఇక ఆడ తినేస్తే అయిపోతుంది. ఇక్కడ ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. ఎట్లయితే మీకు వీడియోలో కనిపిస్తూ కావచ్చు. చాలా మంది కస్టమర్స్ ఏమనుకుంటారు అంటే అరే లాంగ్ షిఫ్టింగ్ కి ఇంత ఎక్కువ అమౌంట్ అని అనుకుంటారు. కాకపోతే ఇక దాన్ని బట్టి రిస్క్ కూడా అట్లనే ఉంటది. అంటే ఇప్పుడు లాంగ్ షిఫ్టింగ్ లో టోల్ గేట్లు, టీపీ ఇవన్నీ అయితే ఎట్లయినా కామన్. కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పోలీసులు, దోపిడి దొంగలు. ఇప్పుడు మనం విజయవాడ రూట్ లో పోతున్నాం. లాస్ట్ టైం ఏమైందంటే 1 year బ్యాక్ ఏమైందంటే కోదాడు జస్ట్ మనం బార్డర్ దాటంగానే ఇక ఆడ దోపిడి దొంగలు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే కారం పోల్డ్ అవి ఉంటాయి. డ్రైవర్ ఎవరైనా సింగిల్ బండి డ్రైవర్ నడుపుతారు కదా, ఎవరైనా సింగిల్ గా పోతుంటారు కదా, పెద్ద బండ్లు వేసుకొని, పెద్ద బండ్లు కానీ చిన్న బండ్లు కానీ మెల్లగా ఎమర్జెన్సీ ఆపడినట్టు ఆపుతారు. పల్సర్ బండ్లు మోస్ట్ ఆఫ్ ద టైం పల్సర్ బండ్ల మీద వస్తారు. ఇక వచ్చి సక్క కళ్ళ కారం పొడి కొట్టేస్తారు. ఫోను, సెల్లు, మన దగ్గర ఏమున్నాయి అన్ని గుంజుకొని వెళ్ళిపోతారు. ఇక మన దగ్గర ఏం బండ్లు ఏం సరుకున్నది అది కూడా చూస్తారు. బండ్లు ఏమైనా
వాళ్ళకి అవసరం ఉంటే అవి కూడా గుంజుకోపోతారు. మొత్తం అసలు ఓనర్ అన్నా డ్రైవర్ ఉన్నా జిందగీ మొత్తం ఆగమైపోతుంది. రిస్క్ అసలు ఆ టైంలో ఎవ్వరు రారు. అది కూడా నైట్ టైంలో చేస్తారు. డే టైంలో అసలు వాళ్ళు చేయలేరు కాబట్టి నైట్ టైంలోనే చేస్తారు. ఇవన్నీ రిస్కులు ఉంటాయి. మళ్ళీ పోలీసు వాళ్ళకి ఒక 100 రూపాయలు అట్లా ఇచ్చుకుంటూ పోవాలి. కొందరు 50 తీసుకుంటారు, కొందరు 100 తీసుకుంటారు. అదే బై మిస్టేక్ గా 500 నోటు మన చేతిలో పడ్డది అంటే కథమే. అది అటే మర్చిపోవాలి, మళ్ళీ రాదు. అది నువ్వు ఎంత తనలాడి అసలు రాని పని అది. అట్లా ఉంటది. ఇక లాంగ్ షిఫ్టింగ్స్ లో ఏముంటది అంటే ప్రతి ఒక్క రూపాయి కౌంటింగ్ లో ఉంటది. మనకు ఒక రూపాయి మనం ఖర్చు పెడుతున్నాం అంటే దానికి ఒక మీనింగ్ ఉండాలి, లేకపోతే మనకు భారీ పడుతుంది. ఇప్పుడు మనకు రన్నింగ్ లో లాంగ్ లో ఉన్నాం, ఇప్పుడు అర్జెంట్ గా లేదంటే 500 కావాలి, ఒకటి ఇచ్చేటోడు లేడు అంటే అప్పుడు ఆ సిచ్యువేషన్ కున్న పరిస్థితికి ఇక చూస్తారు కదా, బండి అంతా దుమ్ము అయింది. వర్షాలలో నడిచి అసలు వాషింగ్ చేయించుకుందామంటే అసలు టైమే లేదు. దుమ్ము అయింది. ఇప్పుడే మనం అన్నం తినేసి బయలుదేరినాం. ఇక మొత్తానికి మనం తిని బయలుదేరిపోయినాము. తినగానే కొంచెము నిద్ర వచ్చినట్టు గుమ్మ అంటది. ఎందుకంటే చాలాసేపు అయింది కదా. మార్నింగ్ 8ంటికి తిన్నాం. 8 తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ వచ్చింది. కడుపులో ఖాళీ అన్నం తినేసరికి ఒకటిసారి కడుపులో పడేసరికి చక్కర వచ్చినట్టు కొంచెం అవుతుంది. కాకపోతే మనకు అలవాటే. ఇక ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అనమాట. మనకు టోటల్గా 7 గంటల జర్నీ నాన్ స్టాప్. బ్రిడ్జ్ మీద ఎక్కి ఇట్లా దిగుతుంటే రైట్ సైడ్ కి లెఫ్ట్ సైడ్ కి 2 సైడ్లు కొండలు ఉన్నాయి. ఇట్లా చూస్తుంటే జర అడ్వెంచర్ లెక్క కనిపిస్తుంది. మరీ అంత ఘాట్ రోడ్ లెక్క అడ్వెంచర్ కాకపోయినా కొంచెం లైట్ గా అయితే మనకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి ఇది కూడా కవర్ చేస్తాం. ఇక ముంగట చూస్తున్నారు కదా, కొంచెం ఇట్లా మధ్యలో అడ్వెంచర్ లెక్క ఉంటుంది. బండ్లు పెద్ద బండ్లు, మనదైతే చిన్న బండి అనుకోండి. ఇక మిగతా అన్ని పెద్ద బండ్లే. పెద్ద బండ్లు రోడ్డు. మాక్సిమం ఏంటంటే డే టైంలో జర్నీ చేసుకుంటే సేఫ్ ఉంటుంది. డే టైంలో ఉన్నంత క్లియారిటీగా నైట్ టైంలో కనిపించదు. ఎందుకంటే నైట్ టైంలో ఈ మధ్య డ్రైవ్ చేయాలంటే ఖచ్చితంగా LED హెడ్ లైట్స్ పెట్టుకుంటేనే మనం నైట్ టైం జర్నీ చేయగలుగుతాం. ఇక మీరు అనుకుంటూ కావచ్చు, ఇదేంటబ్బా పోలీస్ డ్రెస్ వేసుకున్నాడు, ఏం చేస్తాడు ఏందని అనుకోవచ్చు. కాకపోతే దీనికి కాకి అంటారు. యాక్చువల్లీ డ్రైవర్ డ్రెస్ మన ఇండియాలో. ఇక లాస్ట్ టైం మనం నిజామాబాద్ పోయేటప్పుడు ఆర్టీఓ పోలీసు వాళ్ళు పట్టుకురు, యూనిఫామ్ లేదు, సీట్ బెల్ట్ లేదు. యాక్చువల్గా ఏమైందంటే పైన రాస్తారు, ఒక 2700 వరకు రాస్తామని చెప్పారు. సీట్ బెల్ట్ లేదు, యూనిఫామ్ లేదు, బండి ఏమో ఓవర్ హైట్ అయిందని చెప్పేసి రాస్తామన్నారు. కొంచెం చూడండి అంటే మామూలుగా 100 రూపాయలు ఇచ్చినా అయిపోయేది. కాకపోతే నా దగ్గర ఆ టైంకి కరెక్ట్గా 500 నోట్ ఉంది. దాని తప్ప ఒక వేరే నోట్ ఏది లేదు. కనీసం 50, 20 ఏది లేదు. 20, 50 అయితే తీసుకోరు, కానీ ఖచ్చితంగా 100 రూపాయలు అయితే ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు. ఇక 500 నోటు ఆడిచ్చిన ఇక కథం అటే పోయింది. ఎందుకులే లేనిపోయిన పంచాయతీ. మన బండ్లనే కాకి యూనిఫామ్ పెట్టుకొని మళ్ళీ వేసుకోకపోతే మనం చేతితో కూడా కొట్టుకున్నట్టు అవుతుంది అని చెప్పేసి వేసుకున్నా. ఇక్కడ రైట్ సైడ్లో కొండలు. ఇప్పుడు మన ముంగట ఒక బోర్డు ఉంది, విజయవాడ 240 కిలోమీటర్. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి సూర్యాపేట దగ్గరకు వచ్చేసినాము. ఇక్కడ ఒక చిన్న చెక్ పోస్ట్ ఉన్నది, పోలీసు వాళ్ళది. చెక్ పోస్ట్ ఆపి బండ్లని చెక్ చేస్తూ ఉంటారు. ఏంటంటే ఇందాక మనం చెక్ పోస్ట్ అనుకున్నాం కదా, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు అందరినీ అన్ని బండ్లను ఆపి మన పాత ఛానల్స్ ఉంటాయి కదా బండ్ల పైన అన్ని చెక్ చేసి పంపిస్తారు. ఇక మన బండి పైన 135 రూపీస్ ఉండే. లాస్ట్ ఎప్పుడో ఒకసారి ఫోటో కొట్టిండు, అది నాకు తెలియదు. ఫోటో కొట్టిండు, అది క్లియర్ చేసేయాలి బాబా అని చెప్పిండు. ఇంకోటి ఏంటంటే యూనిఫామ్ అవి ఇవి కూడా చెక్ చేస్తున్నారు. అసలు వేసుకోవడం చాలా బెస్ట్. యూనిఫామ్ ఎప్పుడైనా లాంగ్ ఇలాంటి చెక్ పోస్టులకు కాడ కంపల్సరీ చెకింగ్ జరుగుతుంటుంది. మనం చూసుకొని పోవాలి, లేకపోతే అడ్డంగా బుక్ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మెల్లమెల్లగా చీకటి అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 6:38 అవుతుంది. ఇక చీకటి అవుతుంది మెల్లమెల్లగా. దీని తర్వాత వీడియో తీసినా మనకేం కనిపించదు, ఎందుకంటే మొత్తం నైట్ టైం కాబట్టి. ఇక్కడెక్కడ స్ట్రీట్ లైట్లు మాత్రం ఉంటే ఆడాడుకునే రోడ్డు ఇవన్నీ కనిపిస్తాయి. ఇక మిగతా ఏం కనిపించదు. ఇప్పుడే ఇంకో టోల్ గేట్ దాటేసినాము. ఇక్కడ లైన్గా లారీలు అన్నీ పార్కింగ్ ఉన్నాయి. వీళ్ళంతా రెస్ట్ తీసుకోవడానికి ఇక ఇక్కడ ఆగిరు అనమాట. ఇప్పుడే జస్ట్ ఆంధ్ర బార్డర్ ఎంటర్ అయినాము. ఆంధ్ర బార్డర్ ఎట్లా అంటే గోదావరికి ఒక 10 కిలోమీటర్లు దాటంగానే చెక్ పోస్ట్ ఉంటుంది. అన్ని వెహికల్స్ కాపుతూ ఉంటారు. మనం ఎందుకు ఆగి ఉన్నాయంటే టెంపరీ పర్మిట్ తీసుకొని ఆగినాం. అంతకుముందు సిస్టమ్ ఎట్లా ఉన్నాయంటే కౌంటర్స్ ఉంటుండే. ఆడ బార్డర్ దగ్గర చెక్ పోస్ట్ దగ్గర పక్కన కౌంటర్స్ ఉంటుండే. అక్కడ పోయి బండి పేపర్స్ అన్ని సబ్మిట్ చేస్తే వాడు ఏంటంటే అన్ని వెరిఫికేషన్ చేసుకొని ఆన్లైన్లో చెక్ చేసుకొని మనకు టీపీ అని ఒక స్లిప్ ఇస్తాడు. అమౌంట్ కట్టాలి 1 month కింద, 15 days కింద, 1 week కింద అని చెప్పేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటుంది. 1 month కాబట్టి 1 month. కాకపోతే ఇప్పుడు సిస్టమ్ చేంజ్ చేసేసారు. ఇప్పుడు అంతా ఆన్లైన్ ఉంది. వాట్సాప్ నెంబర్కి మనం ఆర్సీ డాక్యుమెంట్స్ అన్ని సెండ్ చేయాలి. ఆఫీసర్కి సెండ్ చేస్తే ఆయన స్కానర్ పంపిస్తాడు. మనం అంత ఫోన్పే లేకపోతే గూగుల్ పే తోటి పేమెంట్ చేసిన తర్వాత మనకి టీపీ వస్తుంది. ముంగట ఎవరైనా చెక్ పోస్ట్ కాడ పట్టుకుంటే కష్టం అని చెప్పేసి కొంచెం సేపు ఆడిని ఆగి మళ్ళీ టీపీ వచ్చిన తర్వాత మళ్ళీ బండి స్టార్ట్ చేసుకొని కొంచెం ముంగడికి వచ్చినాము. టోటల్ డిస్టెన్స్ వచ్చేసి ఇంకా 90 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 8:20 అవుతుంది. 5:10 వరకు వెళ్ళిపోతాం. మన వెహికల్ మార్నింగే కాలేదు మన బండి. ఇక్కడ ముంగట చూడండి, వెల్కమ్ టు విజయవాడ అని బోర్డు ఉంది.
ఇప్పుడే విజయవాడ ఎంటర్ అయిపోయినాం. ఇక గజగజ సౌండ్ వింటున్నారు కదా, వైట్ కలర్ పట్టిలదే. దీంతో చాలా పెద్ద ప్రాబ్లం. హైవేలు అయితే లెక్కలేనని ఉన్నాయి అవి. మన హైదరాబాద్ లో పోలీసు వాళ్ళు వాడే కారు ఇన్నోవా కదా, ఈడ విజయవాడలో ఈకో స్పోర్ట్ వాడతారు. ఫోర్డ్ లో వచ్చే ఈకో స్పోర్ట్ చాలా మందికి తెలిసి ఉండొచ్చు, ఆ కార్ వాడతారు. ఇంకోటి కర్ణాటక స్టేట్ లో అర్టిగా కార్ వాడతారు. ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క లెక్క. ఇక స్టేట్ గవర్నమెంట్ తీసుకునే డిసిజన్, మనం దానికి ఏం చెప్పలేము. విజయవాడ జస్ట్ ఎంటర్ కాగానే మనం ఒక ఫ్లైఓవర్ మీద ఎక్కినాం. ఈ ఫ్లైఓవర్ దిగి ఒక 4 కిలోమీటర్స్ అవతల వెళ్ళిన తర్వాత మనకు బెంజ్ సర్కిల్ తగ్గుతుంది. బెంజ్ సర్కిల్ అవతల ఇంకా ఒక 4 కిలోమీటర్స్ వెళ్తే మహాదేవపుర కాలనీ వస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే కస్టమర్ది షిఫ్ట్ చేస్తున్నామో ఆ కస్టమర్ వాళ్ళ ఇల్లు మహాదేవపుర కాలనీలో ఉంది. ఇక్కడ ఫ్లైఓవర్ దిగి కొంచెం ముంగట రాగానే రైట్ సైడ్ లో ఒక లైటింగ్ బోర్డ్ లో కొంచెం మంచి ప్లేస్ అనిపించింది. నాకు తెలిసి క్రికెట్ కోర్టు క్లబ్ లెక్క ఉంది ఏదో. ఇక్కడ సిగ్నల్ ఉంది కాబట్టి కొంచెం ట్రాఫిక్ అయింది. కస్టమర్ లొకేషన్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ముందే ఆగిన. నిన్న మన అయినా రాత్రి 10 అవుతుంది. మళ్ళీ అడిగి పోయిన తర్వాత దొరకదో తెలియదు. సో ఇక్కడనే తినేసి వెళ్ళిపోతే అయిపోతుంది అని చెప్పేసి ఎగ్గి కిచిడి అని ఇచ్చారు. కాకపోతే మన దగ్గర బగార్ రైస్ ఎట్లుంటుంది అట్లనే ఉంది. ఇక తినేసి ఆడికి పోయి ఇక రెస్ట్ తీసుకోవడం, పండుకోవడమే. పొద్దుగాల వాళ్ళు వస్తారు 6 o'clock 5 o'clock ఫోన్ చేయమన్నారు ఆల్రెడీ. సో ఇప్పుడు మనం కస్టమర్ సార్ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసినాం. సార్ మనకు లొకేషన్ పెట్టిండు. ఇప్పుడు నైట్ కదా, సో ఇప్పుడు సామాన్ అన్లోడ్ కాదు, రేపు మార్నింగ్ మన వాళ్ళు వస్తారు, వాళ్ళే సామాన్ అంతా దించుకుంటారు. థర్డ్ ఫ్లోర్ ఈడ లిఫ్ట్ లేదు, ఎట్లయితే మీకు చెప్పినాను. సో మనం ఏంటంటే ఇప్పుడు నైట్ బండ్లనే వండుకోవాలి, లేదా కస్టమర్ సార్ పర్మిషన్ అడిగి ఒకవేళ వాళ్ళ పర్మిషన్ ఇస్తే పైన వెళ్ళి వండుకునే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే మనం ఇక్కడే వండుకోవాల్సి వస్తుంది. బండ్లనే కొంచెం అడ్జస్ట్ చేసి వండుకోవాల్సి వస్తుంది. ప్రాబ్లం లేదు. కొన్ని దోమలు కుడతాయి. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. ఇప్పుడు 6 అంటే ఒక 7 అవర్స్ పండుకుంటే కొంచెం రెస్ట్ కూడా అయిపోతుంది. మార్నింగ్ 5 o'clock కాగానే లేచి వాళ్ళకి లొకేషన్ పెట్టినా 6 వరకు వస్తా అన్నారు. కాకపోతే వాళ్ళకి జర లేట్ అయింది. 7 వరకు వచ్చిర్రు మన వాళ్ళు అయితే. పిలవంగానే ఎంబడే రాలే, ఒక గంట లేట్ అయింది. తర్వాత వాళ్ళకి వేరే షిఫ్టింగ్ ఉందని చెప్పేసి దన్న ఉరికిర్రు. సామాన్లు తీసుకొని వాళ్ళకి చెప్పేసిన సామాన్ ఇంత ఉందని చెప్పేసి సరే అని చెప్పేసి దాని ప్రకారంగా వాళ్ళు ముగ్గురు వచ్చిర్రు. దన్న అన్లోడ్ చేసిర్రు. బండి అయితే ఫాస్ట్ గా ఖాళీ అయిపోయింది. మేము సామాన్ దించేటప్పుడు కస్టమర్ సార్ వల్ల నాన్న కిందికి వచ్చి ఎట్లా దించుతారు ఎట్లా చేస్తారు అని చెప్పేసి హిందీలో ఆడుతుండే. యాక్చువల్లీ మార్నింగ్ ముఖం కడుక్కునేసరికి బొట్టు పోయింది కదా, నన్ను ముస్లిం అనుకుని నాతో హిందీలో మాట్లాడు. ఆయన అంత వయసు వచ్చిన తర్వాత కూడా బాధ్యతలు వదులుతలేరు. ఇంటి సామాన్ బండి వచ్చింది కదా, వెహికల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆయన అక్కడే ఉన్నారు. కొంచెం వాకింగ్ చేసుకుంటూ మధ్యలో కొంచెం అటు ఇటు తిరుగుకుంటూ కొంచెం నిల్చుంటూ కొంచెం నాకు ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉన్నారు. ఆడనే ఆయన ఈ వయసులో కూడా ఇన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారంటే అసలు చాలా గ్రేట్ అనాలి. వాళ్ళ ప్లేస్ లో మనం చేయమో తెలియదు కానీ ఇక అట్లాంటి మనుషులను చూస్తుంటే జర ఇన్స్పిరేషన్ మనకు కూడా. ఇప్పుడే షిఫ్టింగ్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ చేసుకొని ఇక్కడ మీరు చూడొచ్చు మన వెహికల్ కూడా ఖాళీ అయిపోయింది. సో కస్టమర్ మనం వాయిస్ రివ్యూ ఇచ్చారు. కస్టమర్ అయితే జెన్యూన్ 100% రివ్యూ. సార్ మన షిఫ్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా షిఫ్టింగ్ వర్క్ ప్రాసెస్ గానీ, ప్యాకింగ్ గానీ, లేకపోతే హ్యాండిల్ చేసే విధానం గానీ, లేకపోతే జర్నీలో ప్రాసెస్ సేమ్ డే డెలివరీ గానీ మీకు ఎట్లా నచ్చితే అట్లా చెప్పండి. ప్లస్ పాయింట్ అనిపిస్తే ప్లస్ అని చెప్పండి, మైనస్ ఉంటే మైనస్ చెప్పండి. ఎట్లుంటే అట్లా చెప్పండి సార్. భవానీ ప్యాకర్స్ అండ్ మూవర్స్ సచిన్ గారు ది బెస్ట్ ప్యాకేజెస్ హైదరాబాద్ అని చెప్పి మనకి అసలు ఏం ఇబ్బంది పెట్టరు. డబ్బుల విషయంలో బార్గింగ్ గానీ అలాంటి ఏమి ఉండవు. మంచి ప్యాకింగ్ చేస్తారు. మాట తిరుగు చాలా బాగుంటుంది. ఫ్రెండ్లీ నేచర్ లా ఉంటుంది. సో సార్ తర్వాత మేడం రివ్యూ కూడా అడిగినాం. మేడం కి ఒక 2 lines రిక్వెస్ట్ చేసినాం. మేడం మీ ఓన్ వర్డ్స్ తో 2 lines ఏదైనా చెప్పండి అంటే మేడం ఇట్లా రివ్యూ ఇచ్చారు మనకు. భవానీ అండ్ ప్యాకర్స్ సచిన్ గారు ఆన్ టైం డెలివరీ చేశారు. ప్లస్ రిసీవింగ్ బాగుంది, ప్యాకింగ్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. థ్యాంక్ యూ. యాక్చువల్లీ కస్టమర్ థర్డ్ ఫ్లోర్ పెంట్ హౌస్ అన్లోడ్ అయిపోయింది. అక్కడ మనకు కంటిన్యూషన్ వీడియో తీయలేకపోయినప్పుడు కస్టమర్ సార్ వేరే వర్క్ ఉందని చెప్పేసి వేరే చోట వెళ్ళిపోయారు. సో కస్టమర్ ని కూడా మనం చెప్పేసాం సార్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఒకసారి వెహికల్ కూడా చెక్ చేసుకోండి అని చెప్పేసాము. సో ఈ వీడియో ఇంతటితోనే కంప్లీట్ అయిపోతుంది. ఇక ఇప్పుడు టైం వచ్చేసి 9:10 అవుతుంది. మనం కూడా టిఫిన్ చేయలేదు. మన వాళ్ళు దన్న దించిరనమాట. ఇంకా హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు. అసలు హాఫ్ అన్ అవర్ లో మొత్తం ఎత్తడి కొంచెం మూడి చేసేసారు. మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మన బండి ఖాళీ అయిపోయి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మనకు ఇక్కడ ఎక్కువసేపు వెయిట్ చేస్తే మనకు అక్కడ లోకల్ షిఫ్టింగ్స్ మిస్ అయిపోతుంటాయి. వచ్చేటప్పుడు మంచి సీనరీస్ ఉంటాయి, అది అవన్నీ కవర్ చేద్దాం అనుకున్నా. కాకపోతే మనం ప్రతిసారి లాంగ్ షిఫ్టింగ్ పెట్టుకున్నప్పుడల్లా నైట్ టైం అయిపోతుంది. మంచి సీన్స్ వచ్చేసరికి అసలు చీకటి అయిపోతుంది, ఏం కనిపిస్తలేదు. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు కొన్ని మంచి సీన్స్ అయితే చూసినా నేను, అవి కవర్ చేస్తామని అనుకుంటున్నా. సో నెక్స్ట్ చూసేద్దాం. ఈడ వచ్చేసి రోడ్ లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో చెట్లు ఉన్నాయి. మొన్న లాస్ట్ టైం వైజాగ్ పోయినప్పుడు కూడా సేమ్ ఇట్లానే ఉంటాయి. ముంగట ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడు. ఇక ఆడ ముంగట ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడు కాబట్టి మనం కెమెరా సైడ్ పెట్టేసాల్సి వస్తుంది. లేకపోతే ఆడు మనల్ని బండి సైడ్ పెట్టమని చెప్తాడు. అది ఒక పెద్ద పంచాయతీ. ఇదైతే గ్రీన్ ఎట్ సైడ్ చూసినా గ్రీన్. వైజాగ్ లో కూడా సేమ్ ఇదే టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ లో రోడ్స్ ఉంటాయి. హైవే రోడ్ మీద లెఫ్ట్ రైట్ డబుల్ రోడ్, దాని పక్కనేమో సర్వీస్ రోడ్. దాంట్లో రాంగ్ రూట్ పోవచ్చు, రైట్ రూట్ పోవచ్చు, ఎటంటే అటు పోవచ్చు. మనకు అన్ని కన్వీనియంట్ ఉంటుంది. అసలు రోడ్ మాత్రం ఎక్సలెంట్ రోడ్లు ఉన్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బెంజ్ సర్కిల్ దగ్గర పోతున్నాం. ఇక్కడ ఏంటంటే రోడ్ మధ్యలో ఒకటి పెద్ద గుండ్రం రౌండ్ షేప్ లో ఒకటి ఉంటుంది, స్టాచ్యూ లెక్క. అది చూస్తున్నారు కదా, అది కొంచెం దగ్గర నుంచి చూపిస్తాను నేను.
చూస్తున్నారు కదా, ఇదే బెంజ్ సర్కిల్. ఒక రౌండ్ బిస్కెట్ లెక్క ఉంటుంది, కాకపోతే చాలా పెద్దగా ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత అట్లానే ఒక 5 కిలోమీటర్స్ ముందు దాటి వచ్చిన తర్వాత మాకు రోడ్డు మీద ఇట్లా పింక్ కలర్ లెక్క హౌస్ లెక్క ఉంది. కాకపోతే దీని గురించి మనకు ఏం తెలియదు. మీకు ఎవరికైనా దీని గురించి తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫ్లైఓవర్ కి లెఫ్ట్ సైడ్ లో ఇది కృష్ణా రివర్. ఆ ఫ్లైఓవర్ అది చూస్తున్నారు కదా, ఆ ఫ్లైఓవర్ మీద నుంచి అటు సైడ్ పోతారు. ఇక్కడ ఒక చిన్న గుడి ఉన్నది, ఇక్కడ 2-3 గుళ్ళు ఉన్నాయి. ఆయన గుట్టలు చూస్తున్నారు కదా, కొంచెం ఇది చూస్తుంటే జర అడ్వెంచర్ లెక్క అనిపిస్తుంది. మన గ్రీనరీ, కొండలు అది చూస్తే ఇక్కడ నుంచి హైవే రోడ్. ఇంతకు ముందు వరకు మనం విజయవాడ సిటీ లో రోడ్ అన్నది, అది కూడా మెయిన్ రోడే. ఇది 4 లేన్ హైవే. అంటే ఇప్పుడు ప్రస్తుతం 3 లేన్ కనిపిస్తుంది మీకు, కాకపోతే 4 లేన్ హైవే. ఇక్కడ గుడి ఉన్నది, పైన దారి ఉన్నది గుడికి పోనీకి. అక్కడ చూస్తున్నారు కదా, ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఓటింగ్ బోర్డ్ అనమాట. రాత్రి టైం చూడాలి అసలు దీని లైటింగ్ మస్తు అనిపిస్తుంది. ఇక్కడ రాముంది మొత్తం ఆర్ట్ పెయింటింగ్ వర్క్ వేసిరన్న. కొండని చెక్కి దారి చేసిర్రు అక్కడ. అందులో ఎలక్ట్రిక్ వైర్లు కూడా ఉన్నాయి, వాటర్ పైపింగ్ కూడా ఉన్నది. ఇక్కడ ఒక చిన్న గోడు ఉన్నది, ఇక్కడ ఇంకోటి. ఇక ఇదే దారి అక్కడ కొండపైకి వెళ్ళడానికి. ఇదే దారి. 2 వీలర్లు చూస్తున్నారు కదా, వస్తున్నాయి పోతున్నాయి. ఇటు సైడ్ కొండ, ఇటు సైడ్ నది. ఇంకో 60 కిలోమీటర్స్ అటు సైడ్ వెళ్తే మనకు డైరెక్ట్ సముద్రం ఉంటది. అసలు ఇక్కడ రైట్ సైడ్ కొండకు చూస్తే కొండనే కనిపిస్తలేదు, దాని మీద గ్రీనరీ మస్తుగా ఉన్నది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.